మనం ఇందాక ఒకటి అజ్యూమ్ చేసుకున్నాం, గుర్తుందా మీకు? అజంప్షన్స్లో ఏంటిది? ద లోడింగ్ ఈజ్ విత్ ఇన్ ద ఎలాస్టిక్ లిమిట్, అంటే షియర్ స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద షియర్ స్ట్రెయిన్, అంటే బల్క్ మాడ్యులస్ అనమాట. ఓకే అనుకున్నాం అనమాట. ఓకే, సో మనం షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ పోల్ అంటే కన్నా జీ ఇక్కడ ప్లేస్ చేస్తాం, జీ ఇంటూ 5. దేర్ ఫోర్ టవ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఇంటూ 5 అంటే ఏంది? ఇందాక ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందే? ఆర్ టీటా బై ఎల్. ఓకే, ఆ టర్మ్ అనేది ఇక్కడ ప్లేస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? టవ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ టీటా బై ఎల్. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మనం ఇక్కడ పెద్ద ఏం చేయడం లేదండి. ఓకే, దాంట్లో ఉన్న ఇన్డెప్త్ అంటే దానిలో ఉన్న చిన్న ఒక కాన్సెప్ట్ని తెలుసుకున్నాం అంటే. ఓకే, అది ఏంటిది? ఇక్కడ టీటా అనేది లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఇక్కడ 5 అనేది రేడియస్ మీద డిపెండ్ అవుతుంది అని చిన్న ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం అన్నమాట. ఓకే, సో దాని తర్వాత ఆఫ్టర్ దట్ ఇలా ఉంటుంది కదా షాఫ్ట్ క్రాస్ సెక్షనల్ ఏరియా. ఓకే, ఇక్కడ టార్క్ అనేది అప్లై చేసినాం అనుకోండి, ఇది దీని యొక్క రేడియస్ ఆర్. నెక్స్ట్ దిస్ ఇస్ ఏ హాలో షాఫ్ట్, ఇది డిఆర్, ఇది అవుటర్ది. నెక్స్ట్ దీంట్లో ఉన్నది ఇది స్ట్రిప్ ఆర్ ఎలిమెంట్ అంటారు. ఓకే, సో దేర్ ఫోర్ ఇక్కడ డిఏ ఈజ్ ఈక్వల్ టు 2πr ఇంటూ డిఆర్. ఓకే, అంటే ఏరియా. ఓకే, షియర్ స్ట్రెస్ వేరీస్ విత్ రేడియస్. ఓకే, షియర్ స్ట్రెస్ అనేది రేడియస్తో వేరీ అవుతుందన్నమాట. దేర్ ఫోర్ టవ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఇందాకనే చూసినాం. ఓకే, జీ టీటా బై ఎల్ ఇంటూ ఆర్, రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే కదా. సో దేర్ ఫోర్ ఎలిమెంటల్ ఫోర్స్, ఓకే, డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టవ్ ఇంటూ డిఏ. ఓకే, రాసుకోవచ్చు కదా, షియర్ స్ట్రెస్ అంటే ఫోర్స్ పర్ ఏరియా. ఓకే, సో నేను ఫోర్స్ అనేది తీసుకున్నాను, అప్పుడు ఏమైంది? షియర్ స్ట్రెస్ ఇంటూ డిఏ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎలిమెంటల్ టార్క్, ఇక్కడ టార్క్ అనేది అప్లై చేసిన అనుకోండి, మనకు తెలుసు టార్క్ అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఫోర్స్ డిఎఫ్. ఓకే, డిఎఫ్ ఇంటూ ఆర్, దట్ ఈస్ రేడియస్ ఇది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ అని బోత్ సైడ్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ టవ్ ఇంటూ డిఏ ఇంటూ ఆర్. ఎందుకంటే డిఎఫ్ అంటే ఏంది? టవ్ ఇంటూ డిఏ కదా. సో ఒకటి చేయండి ఇక్కడ. నెక్స్ట్ దీన్ని ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత టవ్ ఇంటూ ఆర్ ఇంటూ డిఏ. టవ్ అంటే ఏంది? జీ టీటా ఆర్ బై ఎల్. ఓకే, ఇంటూ ఆర్ ఇంటూ డిఏ. సో జీ టీటా బై ఎల్ ఇది కాన్స్టెంట్ అనమాట. ఓకే, దీన్ని పక్కన పెట్టండి. సో ఆర్ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ డిఏ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఈ టర్మ్ చూసినారా? ఆర్ స్క్వేర్ ఇంటూ డిఏ. ఇది దీన్ని ఏమనొచ్చు మనము? ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా అనొచ్చు అనమాట. ఓకే, వై ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఆబ్జెక్ట్ అనుకోండి, దాని యొక్క దిస్ ఈజ్ అన్ ఏరియా. ఓకే, దట్ ఈస్ ఏ. ఇదే సెంట్రల్ డిస్టెన్స్ అనమాట. ఓకే, ఇది సమ్ డిస్టెన్స్ నుంచి వై. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ సమ్ డిస్టెన్స్. ఓకే, దట్ ఈస్ ఇక్కడ వై ఇంటూ సమ్ ఏరియా. ఓకే, దట్ ఈస్ డిఏ. సో సెకండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ద ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఇంటూ దిస్ ఫోర్స్ అనొచ్చు అనమాట. ఓకే, సో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంది? ఇంటూ వై ఇంటూ డిఏ ఇంటూ డిస్టెన్స్ వై. సో దేర్ ఫోర్ ఏమవుతుంది? వై ఇంటూ వై స్క్వేర్ ఇంటూ డిఏ. అప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారనమాట. ఓకే, దట్ ఈస్ వై స్క్వేర్ ఇంటూ డిఏ వచ్చింది చూసినారా? దీన్నే మనం పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటారనమాట. దాన్ని జేతో డినోట్ చేస్తారు, అది ఇక్కడ ప్లేస్ చేయండి. అప్పుడు ఏమైంది? టీ బై జే ఈజ్ ఈక్వల్ టు జీ టీటా బై ఎల్. ఓకే, ఇంత సింపుల్గా వచ్చేసింది చూడండి. మరి అంత పెద్ద ఏం చేయలేండి. ఓకే, ఇప్పుడు అంతా టార్షన్ ఈక్వేషన్ రాయండి. టీ బై జే ఈజ్ ఈక్వల్ టు టవ్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ టీటా బై ఎల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, దిస్ ఈజ్ ఏ ప్యూర్ టార్షనల్ ఈక్వేషన్ అనమాట. ఓకే, ఫైనల్ కన్క్లూజన్ ఏంది?
ఫర్ పవర్ ట్రాన్స్మిషన్ ఆల్వేస్ హాలో షాఫ్ట్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మోర్. ఓకే, ఎక్కువ శాతం హాలో షాఫ్ట్నే ప్రిఫర్ చేస్తారండి. ఓకే, ఎందుకంటే వెయిట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి హాలో షాఫ్ట్ అయితే కన్నా బాగా ఉంటుందన్నమాట. ఈవెన్ మన వెహికల్స్లో ప్రొపెల్లర్ షాఫ్ట్లో కూడా ఉంది. ఓకే, ప్రొపెల్లర్ షాఫ్ట్లో కూడా హాలోనే ఉంటుందన్నమాట. ఓకే, సాలిడ్ ఉందనుకోండి, ఇన్ కేసు టర్నింగ్ కాడ కొద్దిగా ఇబ్బంది అవుతుందన్నమాట, అండ్ వెయిట్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, ఈవెన్ మనం మోర్ సర్కిల్లో కూడా ఇది చూడొచ్చండి. ఓకే, ఇది ఎక్స్, ఇది పాజిటివ్ సైడ్ కాబట్టి ప్లస్ టౌ, ఇక్కడ మైనస్. ఓకే, ఎక్స్ వై, ఇది ఫైనల్గా ఇది హైపోటెన్యూస్ కాబట్టి సమ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏమో రాయొచ్చు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఐఎక్స్ఎస్ ప్లస్ ఐవైవై ఈజ్ ఈక్వల్ టు ఐజెడ్జెడ్. ఓకే, ఇన్ కేసు ఒక ఆబ్జెక్ట్లో చెప్పాలంటే కన్నా ఇప్పుడు ఒక పార్ట్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇంకా రిమైనింగ్ వాటింగ్ సే ఎక్స్ అండ్ వై అనేది కాన్స్టాంట్గా పెడతామన్నమాట. ఓకే, ఇది సమ్ అమౌంట్ ఆఫ్ టార్షన్ అనేది ఇచ్చినాము. ఇది ఒక చిన్న పార్టికల్ అనేది తీసుకున్నాము, దీని మీద ఇది నార్మల్ స్ట్రెసెస్ అనేది ఈ విధంగా యాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, అవుతున్నప్పుడు ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, మీకు డౌట్ రాదు సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్విస్టింగ్ అండ్ రొటేషన్. ఓకే, ట్విస్టింగ్ అంటే షేప్ చేంజ్ కావడం అండి. ఓకే, రొటేషన్ అంటే ఓన్లీ రొటేట్ కావడం అన్నమాట. ఓకే, అది దీని యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు ఇన్ కేస్ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్.